హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమల బడ్డీస్. చాలా రోజులైంది బ్లాగ్ రాక, సో మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం బ్లాగింగ్. సో మీరు అలానే సపోర్ట్ చేస్తారని ఐఎమ్ హోప్ఫుల్ ద బెస్ట్. ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయి మన వీడియోస్, ఖచ్చితంగా చూడండి, ఎంజాయ్ చేయండి. ఏం చేస్తున్నావు? తింటున్నావా ఇప్పుడు? నేను తినేసిన ఇప్పటిదాకన్నా. ఇప్పుడు టైం చూస్తే అరౌండ్ 11 అవుతుంది. 11కి టిఫిన్ చేస్తున్నాడు. మరి లంచ్ ఎప్పుడు చేస్తాడో తెలియదు. ఇక ఎప్పుడు చేస్తావు లంచ్? ఏం తింటున్నావు? నచ్చిందా? అది మొత్తం చల్లగా అయిపోయిండొచ్చు. కొంచెం వేడివేడిగా ఉన్నా కానీ కొంచెం లూజ్ ఉంటుంది. ఇప్పుడు అది గట్టిగా అవుతుంది. ఎట్లా తింటాడో ఏమో మరి. వరలక్ష్మి వ్రతం మనం సెకండ్ ఫ్రైడే చేస్తాం అనమాట. సో ఇంకో 2 days ఉంది. వరలక్ష్మి వ్రతం బ్లాగ్ కూడా మీకు చూపిస్తా. ఇప్పుడే కదా కొంచెం నేర్చుకుంటున్నాం. ఇప్పుడే కదా కొంచెం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మేము వరలక్ష్మి వ్రతం కోసం పూలు తీసుకురావడానికి వెళ్తున్నాము. వెళ్ళే దాంట్లో పెట్రోల్, ఈ ఒక్కపాటిలో పెట్రోల్ కూడా ఉండదు. ఇప్పుడు నూపిస్తుండు, నడిపిస్తుండు నన్ను. ఇందులో మళ్ళీ ఫోన్ అవసరం. నూకేదే అనుకుంటే చెప్పండి. కాసేపు నూకాలి. పెట్రోల్ కూడా చూసుకోకుండా పోదాంపా అన్నాడు. ఇప్పుడు నూకాలంట నేను. సో ఫస్ట్ పని పూలు తీసుకోవడానికి పోతుంటేనే ఇది బండి కబర్ ఇచ్చింది. మరి మిగతా అన్ని హ్యాపీగా కొనుక్కొని రావాలనుకుంటున్నా. చూడాలి, పెట్రోల్ పంప్ దాకా నూకుంటా పోవాలి. బైక్ అయితే అక్కడ పెట్టేసి వచ్చినాం. ఇప్పుడైతే మధ్యలో ఉంటుంది ఈ ఫ్లవర్ మార్కెట్. ఫస్ట్ ఫ్లవర్ తీసుకొని ఇప్పుడు బండి అయిపోయిందని మన మధ్యలోనే ఉంటుంది. మరి ఏది ఉంటుంది? నేను చెప్పిన ఇట్లుంటుంది కదా తెలివి. మధ్యలో పెట్టి ఫ్లవర్ తీసుకొని మళ్ళీ బంకు నొక్కుంటే వెళ్ళి పెట్రోల్ ఒప్పించుకొని పోవాలి. ఇంకా వర్షం వస్తుంది ఇంట్లో. చూడండి ఎట్లుందో. ఇప్పుడు అనేది అంటే అనవసరంగా వచ్చిన పెట్రోల్ ఉందా చూసుకో అనేది, కానీ అవసరం ఎవరిది అట్లా. ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. వర్షం పడ్డది. ఇప్పుడు మేము పళ్ళకి వెళ్తున్నాం అనమాట. డ్రెస్సెస్ చేంజ్ చేసుకోండి. నువ్వే నాకంటే పట్టుకోవడం ఫోన్ వేసుకుని ఇప్పుడు పళ్ళకి వెళ్తున్నాం. ఇందాక వర్షం పడ్డదని ఇంటి దగ్గర పూలు పెట్టి కొంచెం ఆగి ఇప్పుడు మళ్ళీ పళ్ళ కోసం బయలుదేరుతున్నాం అనమాట. యాక్చువల్గా రేపే తీసుకోవచ్చు, కాకపోతే రేపు పని రేపే ఉంటుంది కాబట్టి చేయలేము. ఎందుకంటే రేపు నాకు ఆఫీస్ ఉంటుంది. సో ఈవినింగే మళ్ళీ చేసుకోవాలి. సో ఈవినింగ్ డెకరేషన్ పని ఉంటుందని ఇవాళ ఈవినింగ్ బయట తిరిగే పనులు పెట్టుకున్నాము. సో రేపు ఈవినింగ్ డెకరేషన్ పనులు పెట్టుకుంటాం అనమాట. సో ఇప్పుడు పనులు తీసుకుంటున్నాం. మా పండుగాడు వేయాలి ఆడతాడు అనమాట. ఇప్పుడు పళ్ళు తీసుకోవాలి, బ్లౌజ్ పీసులు తీసుకోవాలి, బ్యాంగిల్స్ తీసుకోవాలి. అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మా అక్క అయితే బ్లౌజ్ పీసెస్ అవన్నీ దేనికి పోయింది. అవి ఎందుకో నాకు తెలియదు, చెప్దామన్నా. సో మా అక్క వచ్చి నాకు అడిగి చెప్తా. ఎందుకు గైస్ ఇంకా వస్తలేదు మా అక్క? ఏముంటుంది లేడీస్కి ఇంతగానం? ఏం కొన్నా గివ్వేగా. ఇక్కడ ఏమున్నాయి? ఇవి 4 రోజులు ఇవి ఏం కొన్నారు? మళ్ళా కావాల్సింది 1-2 ఐటెంలు ఉంటాయి. ఇంకా వస్తలేదు. వస్తుంది. ఇప్పుడే బిల్ దగ్గర అయిపోయింది. వచ్చింది. ఏం కొన్నది చూడు, చిన్న కవర్. దానికి ఇంతసేపు
అక్క ఏం కొంటావు అక్క? దాంట్లో ఏమున్నాయి అక్క? 10 రూపాయలు మిగిలినాయి, గాజులు తెమ్మన్నారు మా 3 డజన్లు. ఇప్పుడు అయ్యా ఆ షాప్ ఏడా? తెలియదు, వెతకాలి గాజుల షాప్. సరే ఫోన్ పే చేద్దు